సో ఇన్ అదర్ వర్డ్స్ మీరు అనేది ఆ కాలంలో గిల్ట్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. కాలం నాకు తెలియదు. మహాభారతం ఎవరైతే టాప్ ఆఫ్ ద లైన్లో ఉన్నారో పవర్ఫుల్ పీపుల్ వాళ్ళ స్టోరీ కదా మనం అవును ఉన్నది. ఇప్పుడు హస్తినాపురంలో జనాలందరూ మనలాంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇది మనం ఇప్పుడు ఏదైతే వాల్యూస్ అంటున్నాం, అవును వాల్యూస్ పై వాళ్ళకి వర్తించవు ఎప్పుడు, ఎందుకంటే నాకు పవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు పాయింట్కి వచ్చాను, అది అడుగుతున్నా నేను. వాల్యూస్ ఎవరెవరికి వర్తింపజేస్తారు అంటే ఈ గిల్ట్ ఉండడానికి మోస్ట్ ఆఫ్ ద టైం గిల్ట్ అనేది మిడిల్ క్లాస్కి ఉంటుంది, హై క్లాస్ వాళ్ళకి ఉండదు, లో క్లాస్ పాయింట్కి. అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక త్రిశంకు ఏరియాలో ఉంటారు. అంటే అటు తెగించలేరు, ఎందుకంటే మీకు పవర్ ఉందనుకోండి పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూపీలో ఒక సమాజ్వాదీ పార్టీ చాలా ఫేమస్ ఒక ఎంపీ, అవును ప్రవీణ్ మహాజన్ ఏదో ఉంది పేరు మర్చిపోయాను, దీపక్ మహాజన్. తను ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరు నలుగురు వచ్చి చంపేశారు, నలుగురు వచ్చి గన్తో షూట్ చేసి చంపేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే తన ఓన్ వైఫ్ కొడుకు ఇచ్చారంట కాంట్రాక్ట్ చంపడానికి, ఫాదర్ని భర్తని. అది ఎందుకు జరిగిందంటే ఈయనకి ఎవరో ఒక యంగ్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ వీళ్ళు కన్ఫ్రంట్ చేస్తే అది నా ఇష్టం, మీరు బయటకు వెళ్ళండి, నోరు మూసుకుండండి, లేకపోతే బయటకు వెళ్ళండి, నా ఆస్తంతా తన పేరు రాసిస్తానని చెప్పాడు. అదొక డెడ్ లైన్ అయిపోయింది. ఎక్కడ అమ్మాయికి రాసి ఇచ్చేస్తాడో అన్న భయంతో వీళ్ళు ఆ రాసి ఉండే ఆ టైం లైన్ ఉంది కాబట్టి వీళ్ళు ఏదో కింద మీద పడి ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని పట్టుకుని అది చేయించారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, వాడికి డబ్బు ఉంది, ఆ డబ్బు అది బారిలో కుక్కిని పోయినా పడుండు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని ఆడు ఆర్డర్ ఇచ్చాడు మహారాజులాగా. అప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, వీళ్ళు కొన్న మేరకి వీళ్ళేమో యుద్ధం చేశారు. యూనో ఇక్కడ ఏంటి వాడికి గిల్టీ అవసరం లేదు కదా, ఎందుకంటే పవర్ఫుల్ మ్యాన్. ఇప్పుడు సూపర్ మ్యాన్కి ఫిలాసఫీ అవసరం లేదు. ఫిలాసఫీ ఎవరికి కావాలి, బలం లేనప్పుడు కావాలి మీకు అర్థం చేసుకుని దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఏదైనా చేసుకోవడానికి. మీ దగ్గర ఎవరిని ఏమన్నా చేసిన బలం ఉన్నప్పుడు మీరు పట్టించుకోరు అసలు. అప్పుడు కూడా మీరు గిల్ట్, ఇప్పుడు మీరు పాపానికి భయపడతారు. దేవుడిని నమ్మితే ఇలా చేస్తే ఇది తప్పు అనుకుంటే రేపు పొద్దున్న నన్ను నూనెలో వేయిస్తాడా, కొరడాలు కొట్టిస్తాడా అనే ఒకది ఎవడన్నా నమ్మినోడు ఆడ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది అలాంటి వాళ్ళు ఉండడానికి. అది లేనప్పుడు ఇట్స్ ఎ పవర్ గేమ్ అంతే.